అలానే మిస్సీస్ రావు మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డట్టు అని అంటారు. అలా ఉంది ఐటీ సెక్టర్ సిచ్యువేషన్. ఎందుకనంటే ఒకవైపు లే ఆఫ్లు కొనసాగుతున్నాయి, మరోవైపు యుద్ధానికి సంబంధించినటువంటి లింకులు ఐటీ సెక్టార్లో జొరబడ్డాయి. ఐటీ సెక్టార్ అనగానే గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీకి ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన ప్రభావం పడిపోయింది. మైక్రోసాఫ్ట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు గాజాకి సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్కి మద్దతు పలకట్లేదు అనేటువంటి కారణంతో మైక్రోసాఫ్ట్లో అనేక మంది ఉద్యోగుల్ని తీసేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టారని చెప్పి తెలుస్తుంది. సో గాజా పాలస్తీనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితిని లేదా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏ విధంగా గాజా పాలస్తీన్లు ఇబ్బంది పడుతున్నారు వాటిని కనుక ఏమాత్రం ప్రస్తావించినా లేదా పాలస్తీన్లకు ఏమాత్రం మద్దతు పలికినా మైక్రోసాఫ్ట్లో స్థానం లేకుండా చేస్తున్నారు. అలా ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగులను తొలగించేటువంటి కార్యక్రమం అమెరికాలో ప్రారంభమైందని చెప్పి లేటెస్ట్ న్యూస్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ట్రంప్ అయితే క్లియర్గా ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేశారు అమెరికాలో. ఇక ఇండియాలో పరిస్థితి ఏంటి అని అంటే అమెరికా యొక్క ప్రభావం ఇండియా మీద పడుతుంది. తాజాగా 30,000 మందిని టీసీఎస్ తొలగించింది. దాని మీద ఆ కంపెనీ వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. మేము 30,000 మందిని తొలగించలేదు, 2% తొలగించామని చెప్తుంది. సో టీసీఎస్లో ఉండేటువంటి ఉద్యోగుల్లో 2% తొలగించామని చెప్పి వివరణ ఇస్తుంది ఆ కంపెనీ. అంటే 30,000 మంది అయితే ఏమి, 2% అయితే ఏమి అంటే అంతమందిని తొలగించలేదని చెప్తుంది. కానీ అంతమందిని తొలగించారని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నారు, రోడ్డుని పడ్డారు. సో మైక్రోసాఫ్ట్ పరిస్థితి ఇలా ఉంది. ఇక రీసెంట్గా ఒరాకిల్ అద్భుతమైనటువంటి ఐటీ కంపెనీ. ఒరాకిల్ ఏకంగా 10,000 మందిని తీసేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. తాజాగా మరొక న్యూస్ నాకు వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే శాలరీ ఇవ్వమని చెప్పి అడిగితే హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం నుంచి తీసేశారని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఐటీ సెక్టార్లో నెలకొన్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే ఒకప్పుడు పెళ్లి కొడుకుల మాదిరిగా కొత్త అల్లుళ్ళను చూసినట్టు ఐటీ ఉద్యోగుల్ని ఈ కంపెనీలే చూశాయి. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించేస్తున్నాయి. ఎవరిని బయటికి పంపించేస్తున్నాయి అంటే టీసీఎస్లో తీసేసినటువంటి 30,000 మందిలో అందరూ అబోవ్ మిడ్ లెవెల్ హై క్యాడర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్. వాళ్ళ కారణంగా కంపెనీకి లాభాలు రావట్లేదని, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కన్వర్షన్ కాలేకపోతున్నారని, ఒకవేళ కన్వర్షన్ అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలకి చేసేటువంటి పనికి పొంతన లేదని, రీవ్యాంప్ చేస్తున్నామని, రీస్ట్రక్చర్ చేస్తున్నామని, రీస్కిల్ చేస్తున్నామని ఇలా రకరకాల పేర్లతోటి కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. దీనికి యుద్ధం కూడా యాడ్ అయింది. ఇప్పుడు ట్రంప్ ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్తున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో పాలస్తీనీలకి గాజాకి మద్దతు పలికేటువంటి వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పినా ఆశ్చర్యపోవసలేదు ట్రంప్. ఎందుకంటే ట్రంప్ పెట్టేటువంటి ఆంక్షలతోటి ఇప్పుడు ప్రపంచంలో ఉండే అనేక దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఐటీ సెక్టర్ కూడా ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఏమో ఎలన్ మాస్క్ కానీ, సత్య నాదెళ్ల కానీ, లేదంటే జూకర్బర్గ్ కానీ వీళ్ళందరూ చెబుతుంది ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో 40% మంది కనీసం ఉద్యోగులు తొలగించే అవకాశం ఉంది ఐటీ సెక్టార్లో అని చెప్పి చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేసుకోగలరు, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. దాదాపు 3-4 నెలల క్రితమే చెప్పారు. ఆ విషయాన్ని నేను వీడియో రూపంలో కూడా చెప్పడం జరిగింది. ఆ మేరకే ఇప్పుడు మొత్తం లే ఆఫ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ లే ఆఫ్లు కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక ఆశాజనకమైన న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ శాలరీస్ పెంచింది అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. అలాగే ఇప్పుడు యాక్సెంజర్ కానీ, క్యాప్జెమినీ కానీ ఇవి ఉద్యోగాలని తీసుకుంటున్నాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. నిజమే అది. కానీ సీనియర్స్ని తీసేసి
జూనియర్స్ని తక్కువ శాలరీకి వచ్చేటువంటి వాళ్ళని, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, యాక్సెంజర్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ లేదంటే క్యాప్జెమినీ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మా కంపెనీలో 20,000 మందిని తీసుకుంటున్నాం, మా కంపెనీలో 30,000 మందిని తీసుకుంటున్నాం, మా కంపెనీలో 10,000 మందిని తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. అలాగే మేము హైక్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఇన్ఫోసిస్ చెప్తుంది. నిజమే, దాంట్లో నిజం లేకపోలేదు. కాకపోతే ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు, 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి హైక్ చేస్తున్నారు శాలరీస్. ఆ తరుణంలో పై లేయర్లో అబోవ్ మిడ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని తీసేస్తున్నారు. ఎవరికైతే సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీకి పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ధర్నాకు దిగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఏరియాస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అలాగే ఉద్యమ పార్టీలతోటి ఇప్పుడు వాళ్ళు కలిసి నడుస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కలిసి కార్మిక చట్టాలకు అనుగుణంగా మాకు ఉద్యోగాలు నిలిపేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఆశ్రయిస్తున్నారు రాజకీయ పార్టీలు. ఆ స్థాయికి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ రంగం వెళ్ళిపోయింది. అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళు ఎవ్వరూ కంపెనీల్లో పనిచేసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ శాలరీస్ 25 లక్షలు పైగా ఉన్నటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్యాకేజీలు ఇచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. ఎక్స్ట్రాఆర్డినరీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం హై ప్యాకేజీలు ఇచ్చి తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం విన్నాం, జూకర్బర్గ్ దాదాపు సంవత్సరానికి 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రీసెర్చర్స్ని సైంటిస్టులను తీసుకున్నారు. అది ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేటువంటి వాళ్ళ సిచ్యువేషన్. ఎక్స్ట్రాఆర్డినరీ ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే యావరేజ్గా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తరచూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది వచ్చింది. సో ఇప్పుడు కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకే ఇప్పుడు వార్ ఎఫెక్ట్ పడిందంటే మిగతా కంపెనీల మీద కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ వార్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్, ఇజ్రాయెల్ అలాగే గాజాకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. అందుకే మూలిగే నెక్క మీద తాటికాయ అని అన్నాను. అసలే లే ఆఫ్స్, ఆ లే ఆఫ్స్ తోటి ఉద్యోగులు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన కొనసాగిస్తున్నారు, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అమెరికా నుంచి మొత్తం తీసేసుకుని వస్తూ ఉంది ఎంప్లాయీస్ని. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని పరిశీలిస్తుంది. ఉద్యోగుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఉద్యోగులు సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్గా ఉన్నారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి మైండ్ సెట్ ఉన్నారు అనేది వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఒకవేళ అమెరికాకు వ్యతిరేకంగా పాలస్తీన్లకు అనుకూలంగా కనుకుంటే కనుక నిర్దాక్షిణ్యంగా వీసాలు కూడా రద్దు చేసి పంపించేస్తున్నారు అమెరికా నుంచి. ఆ కోవులకే ఈ మధ్యకాలంలో 6,000 మంది వీసాలను రద్దు చేసి వాళ్ళ స్వదేశాలకు పంపించేశారు. అమెరికా పెడుతున్నటువంటి నిబంధనలు కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా వైపు చూసేదానికి కూడా అవకాశం లేకుండా అయింది. అమెరికా బాగుపోయినా ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల మీద కూడా అమెరికాకు సంబంధించిన ప్రభావం పడుతుంది. దాంతో లే ఆఫ్స్ కొనసాగుతుంది. ఈ లే ఆఫ్ల యొక్క ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో మరింత ఎక్కువ ఉంది అని అంటున్నారు. కొన్ని లక్షల మంది రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సాఫ్ట్వేర్ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి క్రమంలో వార్ ఎఫెక్ట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పడింది. మిగతా కంపెనీల మీద కూడా ఇలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందా? ఐటీ రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో పాలస్తీనీలకి కానీ గాజాకి కానీ సపోర్ట్గా మీరు కనుక పోస్టులు పెడితే మీ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేకించి అమెరికన్ బేస్డ్ కంపెనీలు లేదా మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లని మీరు భద్రంగా వాడుకోండి. మీరు కనుక ఆ యుద్ధాల జోలికి వెళ్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అనేటువంటి సంకేతం మైక్రోసాఫ్ట్ ఇచ్చేసింది. మిగతా కంపెనీలు కూడా ఇచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.